హలో అండి. ఈరోజు మనం క్యారెట్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్స్ తీసుకున్నాను. అవి చక్కగా పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. క్యారెట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. క్యారెట్ లో సి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ ని కనుక రోజు తీసుకోగలిగితే మనం బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నానండి. ఉప్పు ముందుగానే వేసుకుంటే ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఈలోగా మనము 4 టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక్కసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా టమాటాని వేసుకోవడం వల్ల క్యారెట్లోని స్వీట్నెస్ తగ్గుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే క్యారెట్లో కర్రీ అనేది కొంచెం అడుగంటుతూ ఉంటుంది. 10 నిమిషాల తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. క్యారెట్ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలాగా చేస్తుంది. అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా క్యారెట్ కర్రీని సింపుల్ గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.